హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. And as it is appointed for men to die once, but after this the judgment. ఈరోజు మనము గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఎవరికన్నా సాధారణంగా అలవాటుగా వస్తాం, లేకపోతే కొన్నిసార్లు అది ఆచారం లాగా గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ వచనం ఏం చెప్తా ఉందంటే, ధర్మశాస్త్రం అంట మనల్ని నీకు అపాయింటెడ్ టైంలో నువ్వు చనిపోవాలి అని చెప్తా ఉందంట. ఎందుకంటే పాపం అనేది నీ మీద ఉంది కాబట్టి. సో నీ మీద, అర్థం కాని వాళ్ళకి, నీ మీద ఒక కోర్టు తీర్పు ఉన్నది. ఆ తీర్పు ఏంటంటే, నువ్వు ముద్దాయివి, నువ్వు ఒకరోజు చనిపోవాలని ఉంది. కానీ నీ స్థానంలో యేసు ప్రభువారు వచ్చి ఆయన ఏం చేశాడంటే, ఆగండి, వాళ్ళు చనిపోవడానికి వీల్లేదు, వాళ్ళ స్థానంలో నేను పొజిషన్, ఆ స్థానంలోకి నేను ఎంటర్ అవుతాను. వాళ్ళ మీద ధర్మశాస్త్రం ఏదైతే చెప్తా ఉందో, ఈ వ్యక్తి మరణించాలి, ఈ వ్యక్తి చనిపోవాలని ఏదైతే చెప్పబడతా ఉందో దాన్ని నేను నెరవేరుస్తాను. ఎలా నెరవేరుస్తాను? ఒక్కసారే నేను వారి కోసం చనిపోతాను, నా పరిశుద్ధమైన రక్తాన్ని ఇస్తాను, ఇచ్చి వారి మీద ఉన్న తీర్పుని నేను తొలగిస్తాను. ఇంకా వారు మరణం నుంచి కూడా దాటి, ఆ మరణం పొందకుండా, మరణాన్ని దాటి కూడా జీవించేటువంటి ఆ అవకాశాన్ని తెరుస్తున్నానని ఆయన సిలువలో ఈ దినం చనిపోయాడు. ఇంకా మనం ఒకసారి ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటా, ఒకసారి ఆయన చేసిన త్యాగం కోసం ఒకసారి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. నీ మీద రాయబడిన ప్రతిదాన్ని ఆయన తొలగించాడు. ఆయన ఎక్కడి దాకా వెళ్ళాడంటే, ఆయన మరణించడానికి కూడా వెనకాడలేదు. హల్లెలూయా. సో ఇప్పుడు నువ్వు భౌతికంగా ఆలోచించి చూస్తే, సాధారణంగా లోక సంబంధంగా ఆలోచించి చూస్తే, మీరు వయసు పెరిగే కొంది మరణానికి దగ్గర అవుతుంది అని చెప్తా ఉంటారు. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు పునరుద్ధానం నుంచి జీవించడం ప్రారంభిస్తావు. నువ్వు రిజరెక్షన్ నుంచి, అంటే ఆయన చనిపోయి మరలా ఏమయ్యాడు? తిరిగి లేచాడు. తిరిగి లేచినాక ఆయన ఏం చేశాడు? పునరుద్ధానపు ఆత్మనిచ్చాడు. ఆయన ఎలా అయితే మరణం నుంచి లేచాడో, అదే ఆత్మని, ఏ ఆత్మ అయితే ఆయన మరణం నుంచి లేపిందో అదే ఆత్మని నీ లోపల పెట్టాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి బ్రతుకుతావు? పునరుద్ధానం నుంచి బ్రతుకుతావు. యూ విల్ స్టార్ట్ టు లివ్ ఫ్రమ్ ద రిజరెక్షన్. హల్లెలూయా. అందుకని మనం గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేసుకుంటాం. అర్థమైందా లేదా? గుడ్ ఫ్రైడే ఎందుకు? మన జీవితంలో ఉన్న అడ్డంకి ఏంటి? మరణం అన్నమాట. ఆ మరణాన్ని ఆయన తొలగించేసి ఇంక ఇక్కడి నుంచి నువ్వు బ్రతుకు అన్నాడు. అంటే ఇక మనకి మరణం అనేది లేదు యాక్చువల్గా. నేను చెప్పట్లా, వాక్యం చెప్తుంది. ఒక్కసారి నువ్వు మరణించడానికి నీ మీద ఉందంట, కానీ తీర్పు ఆయన ఏం చేశాడు? వచ్చి ఆ తీర్పుని కొట్టివేశాడు. ఇక నువ్వు పునరుద్ధానం నుంచి బ్రతకటానికి పిలువబడ్డావు. అందుకే నువ్వు ముందుకెళ్ళే జీవితంలో ఇంకా బెటర్ లైఫ్, ఇంకా బెస్ట్ లైఫ్, ఇంకా శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు చూడటానికి పిలువబడ్డావు. అందుకని ఈరోజు మనం గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేసుకున్నాం. ఆయన చనిపోయాడు కాబట్టి నువ్వు ఏడవాల్సిన పని లేదు. ఆయన మరణించాడు కాబట్టి నువ్వు ఆ బాధను తలుచుకొని, అయ్యో నా కోసం మరణించావయ్యా అనటానికి లేదు. ఎందుకని? ఆయన సిలువలో ఎక్కడానికి నువ్వే కారణం. కానీ అక్కడితో ఆగిపోలేదు. దేర్ ఈజ్ ఎ రెజరెక్షన్, పునరుద్ధానం అన్నది. హల్లెలూయా.